చేస్తున్న ఒక దౌత్య నీతి ఒక పతాక స్థితిలో ఉన్నదనేది మనం చూడొచ్చండి. ఇక ప్రజలు ఆర్థిక భద్రతకు చిహ్నంగా భావించే పసిడి ధర సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. రీసెంట్గా మనం చూసాం 1,03,000కు చేరుకుంది. ప్రజెంట్ అయితే 1,02,000 ఉన్న పరిస్థితి హైదరాబాద్లో. 10 గ్రాముల బంగారం కూడా ఎంతవరకు చేరే అవకాశం ఉంది? అండ్ ఈ రకంగా పెరగడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఇప్పుడు బంగారం రేటు 1,00,000 క్రాస్ అయింది, మళ్ళా తగ్గింది, అయ్యో ఆశలు పెట్టుకునే సమయంలో మళ్ళీ 1,00,000 క్రాస్ అయింది. ఇక్కడ ఒకటే గమనించాలి, ఈ బంగారం రేటు ఈ సంవత్సరాంతానికి 1,50,000 పైగా చేరుకునే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే కారణం అనేది అందరూ గమనించాలండి. అదేంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని ఇబ్బడమిబ్బడిగా పోగేసేస్తున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలైన ఈ బ్రెజిల్, ఈ రష్యా, చైనా, ఇంకా చిన్న చిన్న దేశాలు కూడా తన సెంట్రల్ బ్యాంకులో బంగారాన్ని పోగేస్తుంది. ఇప్పుడు ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ సంవత్సరంలోనే 2024లో అది ఎంత పోగేసిందంటే సుమారు ఈ 40 టన్నుల బంగారాన్ని కొన్నట్టు తెలుస్తుంది. 2021 నుండి 2024 వరకు 200 టన్నుల బంగారాన్ని కొన్ని పోగేసింది ఆర్బీఐ. అదేవిధంగా 2025లో ఇప్పటివరకే 57 టన్నుల బంగారాన్ని కొందండి. ఇప్పటివరకు మనం ఆర్బీఐ దగ్గర ఉన్నది 879 టన్నులు, 879 టన్నులు ఉందన్నమాట. ఎందుకు మన ఇండియన్ ఆర్బీఐ ప్రతి సంవత్సరం ఇంతంత బంగారం కొంటుంది? భవిష్యత్తులో కూడా వచ్చే నెలలో వచ్చే సంవత్సరంలో బంగారాన్ని 100 టన్నుల పాటు బంగారాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు కొనే అవకాశం ఉంది. ఎందుకు కొంటుంది, వేరే సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎందుకు కొంటున్నాయి అనేది కారణం చెప్పే ముందు, ఈ కొనడం వల్లే ఈ బంగారం రేటు పెరుగుతుంది. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్స్, ప్రభుత్వ బ్యాంకులే వివిధ దేశాల్లో, ముఖ్యంగా ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనాలో కూడా ప్రభుత్వ బ్యాంకులే బంగారాన్ని పోగేయడం వల్లే ప్రపంచంలో బంగారం రేటు పెరుగుతుంది. ఇది ఒక ముఖ్య కారణం అండి. యుద్ధాలు కూడా కారణమైనప్పటికీ ఇది ఒక ముఖ్య కారణం. ఎందుకు ఆర్బీఐ బంగారాన్ని కొంటుంది, ఎందుకు బ్రిక్స్ బ్యాంక్స్, బ్రిక్స్ ప్రభుత్వ బ్యాంకులు ఎందుకు కొంటున్నాయంటే ఇది ఒక విషయాన్ని గమనించాలి. అందుకే బంగారం రేటు ఇబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరానికి 1,50,000 పెరుగుతుంది. ఎందుకు ఇవి కొంటున్నాయంటే ఒక రీజన్ అండి. ఇప్పుడు డాలర్ ఉంది. ఈ డాలరు అనే దాని ద్వారా అమెరికా ఆధిపత్యం ఉంది. ఈ బ్రిక్స్ దేశాలు ఈ డాలర్ ఆధిపత్యాన్ని పడగొట్టాలనుకుంటున్నాయి. ఏ దేశ కరెన్సీకైనా దానికి ఒక బ్యాకప్ ఒకటి ఉంటుందండి. దాన్ని సపోర్ట్ చేయడానికి బంగారం నిల్వలు అనేవి చాలా ఇంపార్టెంట్. పేపర్ కరెన్సీకి అంత విలువ ఉండదు. బంగారం నిల్వల ద్వారా ఆ దేశ కరెన్సీకి ఒక వాల్యూ ఒట్టు ఉంటుంది అనమాట. అంటే ఆ దేశ కరెన్సీ ఏదైనా ఒడిదుడుకులు వస్తే ఈ బంగారం ద్వారా దానికి సపోర్ట్ ఉంటుంది అనమాట. అందుకే కేంద్ర బ్యాంకులు తన యొక్క కరెన్సీని, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్బీఐ, భారత రూపాయి ఉంది. భారతదేశం ఏమని కోరుకుంటుంది, రూపాయి ప్రపంచంలో ఒక అతిపెద్ద కరెన్సీ, ఒక పేరు మోసిన కరెన్సీగా ఉండాలి అనేది కోరుకుంటుంది. దీని ద్వారా ఎక్కువ బంగారం మన దగ్గర లేకుండా మన కరెన్సీ, మన రూపాయి విలువని పెంచలేము. కాబట్టి అదొక కారణం. తర్వాత బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కరెన్సీని తేవాలనుకుంటే, ఈ బ్రిక్స్ కరెన్సీని తేవాలి అనుకుంటే అమెరికా డాలర్ని కొట్టాలి. అమెరికా దగ్గర ఇప్పుడు 8,800 టన్నుల బంగారం ఉందండి. మిగిలిన బ్రిక్స్ దేశాలు అన్నీ కలిపినా అంత బంగారం లేవు. అందువల్ల ఏంటి, ఈ బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కరెన్సీ తేవాలంటే అమెరికాని మించిన బంగారాన్ని ఇక్కడ పోగేయాలి. ఇప్పుడు బ్రెజిల్, చైనా దగ్గర 2,200 టన్నులు, ఇండియా దగ్గర 879 టన్నులు, బ్రెజిల్ దగ్గర 500 టన్నులు, రష్యా దగ్గర సుమారు ఒక 1000 టన్నులు. ఇవన్నీ కలిపిన అమెరికా అంత లేవు. కాబట్టి అమెరికాతో పోటీగా అమెరికా అంత బంగారపు నిల్వల్ని పోగేయాలి. అందుకని ఈ సెంట్రల్ బ్యాంకులు బంగారం కొంటున్నాయి. ఇండియా ఇబ్బడిగా పోగేస్తుంది. ఇండియా రీసెంట్గా బ్రిటన్లో, ఈ స్విట్జర్లాండ్లో మన బంగారం అక్కడ బ్యాంకులో దాసింది కూడా భారత ముంబైకి ఫ్లైట్లో తేవడం జరిగింది, 2-3 ఫ్లైట్లలో. ఈ విధంగా ఆర్బీఐ బంగారాన్ని ఇక్కడ నాగపూరు, అదేవిధంగా ముంబైలో దాస్తుంది. బంగారాన్ని పోగేయడానికి కారణం ఇది. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ డాలర్ విలువ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. దీన్ని బట్టి ఇండియా రూపాయికి సపోర్ట్గా హెడ్జ్ ఫండ్ అంటారు, దానికి సపోర్ట్గా మనం పోగు చేసుకుంటేనే మన ద్రవ్యోల్బణాన్ని, మన రూపాయి వాల్యూని స్టాక్ మార్కెట్లో కాపాడి మనం దాన్ని రూపీ స్థిరత్వాన్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ మీద కూడా ప్రభావం లేకుండా బంగారపు నిల్వలు. సో బంగారపు నిల్వలు అనేవి స్టాక్ మార్కెట్లో రూపాయి విలువని, ప్రపంచ మార్కెట్లో రూపాయి విలువని, అదేవిధంగా భారతదేశం యొక్క ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలి అంటే ఆర్బీఐ ఇది కావాలన్నమాట. అంటే ఫిస్కల్ పాలసీ అంటారు, బడ్జెటరీ పాలసీ అంటారన్నమాట. వీటన్నిటికీ ఆధారం మన వెనకాలన్న బంగారం అనమాట. అంటే చూసారా, ఒక ఇంటిలో ఆర్థిక భద్రతకి బంగారం పోగేస్తూ ఉంటారు గృహిణులు. ఇవి ఇప్పుడు భారతదేశ ఆర్బీఐ కూడా భారతదేశ ఆర్థిక భద్రతకి, రూపాయి భద్రతకి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ భద్రతకి, రూపాయి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి,
ప్రైస్ స్థిరత్వానికి, అదేవిధంగా ఇంపోర్ట్స్ని ఎప్పటికప్పుడు కొనుక్కోవడానికి, యుద్ధం వచ్చినప్పుడు ఆపుకోవడానికి ఇన్ని విధాలుగా బంగారం ఉపయోగపడుతుంది. అందుకని బంగారాన్ని ఇబ్బడి ముబ్బడిగా 100 టన్నుల పాటు వచ్చే నెలలు సంవత్సరాలు ఆర్బీఐ పోగైపోతుందండి. కాబట్టి బంగారం ఆర్బీఐలు లాంటి ఇంకా బ్రిక్స్ బ్యాంకులన్నీ కొనేసినాయి అనుకోండి, ఏమవుతుంది, బంగారపు కొరత డిమాండ్ ఎక్కువ అవుతుంది, ప్రజల నుంచి కాదు బ్యాంకుల నుంచి. కాబట్టి బంగారం విలువ ఎట్టి పరిస్థితులు అంతర్జాతీయంగా పెరుగుతుంది. ఎందుకు, మైనింగ్ అనేవి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, కెనడా, ఆస్ట్రేలియా, రష్యాలు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ మైన్స్ అక్కడ ఉన్నాయి. బంగారం ప్రొడక్షన్ పెరగడం వల్ల మైన్ల నుంచి వచ్చేది, గనుల నుంచి వచ్చేది, కానీ కొనేవాళ్ళు పెరుగుతున్నారు, అది కూడా ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. కాబట్టి బంగారం రేటు తగ్గడం అనేది అసమ్యం. ఎప్పుడైనా ఒక రోజు 1000 రూపాయలు, ఒక 500 తగ్గితే ఇంకా తగ్గిపోతుంది అనుకోకండి. బంగారం ఈ సంవత్సరాంతానికి, వచ్చే సంవత్సరం అర్ధ భాగానికి బంగారం రేటు 1,50,000 ఉండడం ఖాయం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉందో అదే ఇంకా మనం తక్కువ అనుకోవాలి. ఎందుకంటే ఇది డాలరు బ్రిక్స్ కరెన్సీ మధ్య జరిగే ఒక యుద్ధం మారదు, ఇది ఎక్కువ అవ్వబోతుంది. కాబట్టి బంగారం రేటు పెరుగుతుంది అంతే. రైట్.